మీరు రోజు బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ వాడుతున్నారా? ఒక నెల రోజులు వాటిని వాడకపోతే 5,500 రూపాయలు సేవ్ అవుతుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ అది ఎలా సాధ్యమవుతుందంటే, క్విక్ కామర్స్ యాప్స్ మనం ఎందుకు వాడతాం? షాప్కి వెళ్ళే టైం లేదు, 10 నిమిషాల్లో డెలివరీ అయిపోవాలి, ఇది మన మోటో. ఇలా చాలా చిన్న చిన్న అవసరాల కోసం కూడా ఈ క్విక్ కామర్స్ యాప్స్ మీద మనం ఆధారపడిపోతున్నాం. ఇది మనకు మెల్లమెల్లగా ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఓ వ్యక్తి అనుభవం ఇప్పుడు చాలామందికి పాఠంలా మారింది. ఈ స్టోరీ ఇంటర్నెట్లో వైరల్గా మారింది. రోజు పెట్టిన చిన్న ఆర్డర్లు నెలాఖరుకు వచ్చేసరికి పెద్ద మొత్తంగా మారుతున్నాయని గ్రహించాడు ఆ వ్యక్తి. తన కన్వీనియన్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఒక నెల పాటు క్విక్ కామర్స్ యాప్స్ను పూర్తిగా వాడను అని మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. రెగ్యులర్గా చేసే పనుల్లో మార్పులు చేసుకున్నాడు. బయటకు వెళ్ళే పని ఉన్నప్పుడు ఏం తెచ్చుకోవాలో ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. అవసరమైనంత వరకు అవసరమైన వస్తువులనే దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి కొనుక్కున్నాడు. ఈ నెల రోజుల్లో చాలా మార్పులు తెలుసుకున్నాడు. ఆన్లైన్ యాప్ల్లో అవసరం లేకున్నా కొన్ని మనం కార్ట్లో యాడ్ చేసుకుంటాం. డెలివరీ ఛార్జ్ పడకుండా ఉండాలని లిమిట్ను చేరుకోవడానికి అనవసరమైనటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రింక్స్ కార్ట్లో యాడ్ చేసుకుంటాం. చిన్న ఆర్డర్ల కోసం కూడా అనవసరంగా ఎక్కువ వస్తువులు కొని ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. దీనికి అదనంగా ప్యాకింగ్ ఛార్జీలు, ప్లాట్ఫామ్ ఛార్జీలు ఇవన్నీ చెల్లిస్తుంటాం. అయితే ఆఫర్ చూసి టెంప్ట్ అయిపోయి అవసరం లేని వస్తువుల్ని కూడా కొంటుంటాం కొన్నిసార్లు. ఇదిగో ఈ కారణమే మన ఖర్చులను అమాంతం పెంచేస్తుంటుంది, మన బడ్జెట్ను తలకిందులుగా చేసేస్తుంటుంది. ఇలా కాకుండా పక్కా ప్లానింగ్తో అతను క్విక్ కామర్స్ యాప్స్ను పక్కన పెట్టాడు. నెలకు 5,500 రూపాయలని సేవ్ చేశాడు. ఇది నిజంగా సూపర్ సేవింగ్ అమౌంట్ కదా. మంచి డ్రెస్సులు కొనుక్కోవచ్చు, ఓ సెలబ్రేషన్ చేసుకోవచ్చు, ఓ టూర్ వేసుకోవచ్చు. ఇట్లా 5,500తో ఇంకెన్నెన్నో చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ క్విక్ కామర్స్ యాప్స్ను వాడొద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. స్పీడ్ కోసం మనం డబ్బులు వృధా చేస్తున్నామా అనేది ఆలోచించండి. ప్లానింగ్ ఉంటే డబ్బు సేవ్ అవుతుంది. యాప్స్ వాడడం తప్పు కాదు, కానీ కంట్రోల్లో ఉండాలనేది మేము చెబుతున్న మెసేజ్. మీరు కూడా ఒక నెల ట్రై చేసి చూడండి, ఎంత సేవ్ అవుతుందో తెలుసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.